బెజవాడలో డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. 2 రోజులైనా ఆమె ఆచూకీ తెలియరాలేదు. మాజీ ఎమ్మెల్యే జయరాజు తనయుడు విద్యాసాగర్ ఇంటికెళ్లిన ఆమె ఆ తరువాత కనిపించకుండా పోయింది. సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళింది? ఆమెను ఎవరైనా నిర్బంధించారా? తనకు తానే కావాలని వెళ్లిపోయిందా? మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బెజవాడలో డాక్టర్ సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందన్నది అంతుపట్టకుండా మారింది. ఎవరైనా నిర్బంధించారా? తనకు తానే వాంటెడ్లీ వెళ్లిపోయిందా? ఇవే అనుమానాలు ఇప్పుడు కుటుంబ సభ్యుల్ని కలవరపెడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జయరాజు తనయుడు విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన సూర్యకుమారి ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లలేదు. అదృశ్యం వెనక అతని హస్తం ఉందా? ఇవేమీ కాకుండా ఇంకేదైనా రీజన్ ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూర్యకుమారి ఓ మహిళా ఐఏఎస్ సోదరి. కృష్ణా జిల్లా విసన్నపాడులోని ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. అయితే ఉన్నట్టుండి 2 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు అయిన వాళ్ళందరి దగ్గర ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో మాచవరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యానికి ముందు మాజీ ఎమ్మెల్యే జయరాజు తనయుడు విద్యాసాగర్కి SMS పంపినట్లుగా గుర్తించారు. వివాహమై 2 పిల్లలున్న విద్యాసాగర్కు సూర్యకుమారి SMSలు పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడించాడతను. 2 రోజుల క్రితం అర్ధరాత్రి సూర్యకుమారి తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని అంగీకరించాడు విద్యాసాగర్. అయితే సూర్యకుమారిని తాను తిరిగి ఇంటికి పంపించానని, ఆమె అదృశ్యం వెనక తన ప్రమేయం ఏమీ లేదని పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇదే నిజమైతే సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళిందనేది ప్రశ్నార్థకంగా మారింది. డాక్టర్ సూర్యకుమారి మహిళా ఐఏఎస్ సోదరి కావడంతో ఈ కేసును పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. విద్యాసాగర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించారు. అంతేకాకుండా ఇంట్లోని CCTV ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమారి తమ ఇంటికి అర్ధరాత్రి 1:40 వచ్చిన మాట నిజమేనన్నారు విద్యాసాగర్ భార్య. ఇద్దరి మధ్య సంబంధంపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారామె. 1:40 తను ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి అమ్మమ్మ గేట్ తీసినప్పుడు చూశానండి. వీళ్ళు వచ్చింది, మాట్లాడింది, ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఫోన్ ఎందుకు అని చెప్పి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేద్దాము, అమ్మాయిని ఇంటి దగ్గర దించుదామని చెప్పి వెళ్ళారండి. ఈయన 5 o'clock ఎతికి వచ్చి మిస్ అయింది, కనిపించలేదని చెప్పారండి. రిలేషన్ ఉంది కాబట్టే కదా నేను ఈ తిప్పలు పడాల్సి వస్తుందండి. రిలేషన్ ఉంది, వచ్చింది, వెళ్ళింది. దాని గురించి ఏం మాట్లాడాలో నాకేం మరి అర్థం కావట్లేదు. మరోవైపు సూర్యకుమారి అదృశ్యానికి తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు విద్యాసాగర్ తల్లి. పోలీసులు ఇష్టానుసారంగా తన బిడ్డను కుట్టారని ఆరోపించిందామె. అరికాళ్ళు, అరిచేతులు బొబ్బలు మొక్కి వాడు రక్తాలు కారేటట్టు కొట్టేశారు. కొట్టవలసిన అవసరం ఏ అథారిటీతో నా బిడ్డను తీసుకెళ్లారో మాకు తెలియదు. వాడు నేను వెళ్ళి చూసుకుంటానంటే బట్టలు లేకోకుండా వ్యవస్థను చేసేసి సెలలో పెట్టేశారు. నిలబడి ఏలాట కూర్చోలేకపోతుంటే వాడిని కూర్చోనని నేను మాట్లాడతానంటే గబగబా బయటకు లాక్కొచ్చేశారు నన్ను. మిస్సింగ్ మిస్టరీని ఛేదించాల్సింది పోలీసులే అన్నారు విద్యాసాగర్ తరపు లాయర్. పోలీసులు హడావిడిగా ఆయన తీసుకువెళ్లడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారాయన. అసలు ఏం జరిగింది? అసలు అమ్మాయి అయితే అర్ధరాత్రులు ఇంటికి వచ్చి వెళ్ళినమాట వాస్తవమే. అబ్బాయి 3ంటికి బయటికి వెళ్ళిన అబ్బాయి 5ంటికి తిరిగి వచ్చి అమ్మాయి కనపట్టలేదని చెప్తున్నాడు. అసలు అమ్మాయి ఏమైంది ఫస్ట్? సరే, అబ్బాయి ఏదవుతాడు, 1 గంట అటో ఇటో వస్తాడు. ఇప్పుడు పోలీసులు క్షుణ్ణంగా తేల్చాల్సింది ఏంటంటే అమ్మాయి ఎక్కడుంది. 2 కుటుంబాలు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది పోలీసులకు ఎక్కువ ఫోకస్ పెట్టి తెలిస్తే ఈ విషయం బయటపడుతుందని మేము అనుకుంటున్నాం. 2 రోజులు గడిచిపోయింది, కానీ డాక్టర్ ఆచూకీ మాత్రం దొరకలేదు. సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది? ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు విద్యాసాగర్ హస్తం ఉందా? అతనే కావాలని సూర్యకుమారిని దాచాడా? లేదంటే తన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకూడదని తనకు తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందా? పోలీసులు మాత్రం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. సూర్యకుమారి స్నేహితులు ఎవరు? వారిని విచారిస్తే కొంతైనా సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు.